హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో ఛానల్లో ఉన్న కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ టూ వీడియోస్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఎవ్రీ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో మంత్లీ టైం ఫ్రేమ్లో యూ కెన్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ ఒకటి బుల్లిష్ ప్యాటర్న్, బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో మనకి ఇలా బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనబడినప్పుడు ట్రేడ్ అనేది లైక్ బుల్లిష్ సైడ్ తీసుకోము అండ్ వీ నీడ్ ఎ కన్ఫర్మేషన్. సో ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి లాస్ట్ మంత్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఎందుకు అంటే ఈ బుల్లిష్ ప్యాటర్న్ ని సాటిస్ఫై చేస్తూ మార్కెట్ అనేది ఈ బుల్లిష్ ప్యాటర్న్ లోనే లైక్ క్లోజ్ అయింది. అంటే లైక్ ఈ లెవెల్ ఎబో, ఈ బుల్లిష్ క్యాండిల్ ఐ ఎబోలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మనం నెక్స్ట్ మంత్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి బేరిష్ సైన్స్ అనేది కనిపించట్లేదు మంత్లీ టైం ఫ్రేమ్ లో. వీక్లీ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ అనేది కంటిన్యూస్ గా ర్యాలీ అనేది అయింది. లాస్ట్ 4 వీక్స్ మనం చూసుకుంటే 1 2 3 4. సో ఈ 2 వీక్స్ అనేది ఒక స్ట్రెచ్ అని చెప్పొచ్చు. సో మార్కెట్ ఎప్పుడైనా కానీ ఇలా 90 డిగ్రీస్ లో పెరిగినప్పుడు సో ఈదర్ ఇట్ నీడెడ్ టైం వైజ్ కన్సాలిడేషన్. సో ఇలా మార్కెట్ అనేది ప్రైస్ కరెక్ట్ అవ్వకుండా ఒక సైడ్ వైస్ మార్కెట్ లో ఉండిపోతుంది. ఆర్ ఎల్స్ లైక్ ప్రైస్ వైజ్ కరెక్షన్ అనేది వస్తుంది. సో ఇలా పెరిగి ఇక్కడ నుండి ఒక 50% రీట్రేస్మెంట్ అవ్వడం, దెన్ ఆఫ్టర్ పైకి అనేది వెళ్తుంది. సో ఇక్కడ మనకి టైం వైజ్ కరెక్షన్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ ని ఈజీగా బ్రేక్ చేసింది. సో మనకి వీక్లీలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ అనేది ఉంది. సో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయింది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా ఇచ్చి ఇక్కడ ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది, సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది, థర్డ్ టైం సపోర్ట్ తీసుకుంది, ఫోర్త్ టైం బ్రేక్ అయింది. సో వన్స్ మార్కెట్ బ్రేక్ అయినా కూడా రీటెస్ట్ చేయడానికి వచ్చింది. దెన్ ఇక్కడ మన కన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఈ వీక్ లో. దెన్ మనం చూడొచ్చు ప్రైస్ అనేది ఎంత ఫాలో అయిందో. దెన్ ఆఫ్టర్ ఈ సపోర్ట్, ఇప్పుడు వన్ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ లెవెల్ 23,800 లెవెల్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లా యాక్ట్ చేసింది. వన్ టైం, టూ టైం అండ్ థర్డ్ టైం బ్రేక్ అనేది ఇచ్చింది. సో ఎప్పుడైనా కానీ రెసిస్టెన్స్, ఒక ఫ్రెష్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయినప్పుడు, సో ఫస్ట్ టైం ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందో పక్కా లైక్ ఒక ఫాల్ అనేది వస్తుంది, 90% ఫాల్ అనేది వస్తుంది. దెన్ సెకండ్ టైం కూడా ఫాల్ అనేది రావచ్చు. కానీ థర్డ్ టైం ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరికి మార్కెట్ అనేది వస్తుందో ఈ లెవెల్ అనేది వీక్ అయిపోద్ది. సో లైక్ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం ఇంటెన్స్ తో సెల్ చేస్తారు. సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చేసరికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. థర్డ్ టైం వచ్చినప్పుడు వాళ్ళ పొజిషన్స్ అనేది క్లోజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చింది ఈ వీక్ లో. దెన్ ఆఫ్టర్ ఈ వీక్ బ్రేక్అవుట్ మన కన్ఫర్మేషన్ ఎలా, నెక్స్ట్ వీక్ అనేది ఈ ప్రైస్ ఎబోలో క్లోజ్ అవ్వాలి. అండ్ ఇక 2 వీక్స్ అనేది మార్కెట్ ఈ లెవెల్ మీదనే క్లోజ్ అయింది. సో వీక్లీలో కూడా మనకు బుల్లిష్ ఉంది. కానీ నేను ఇక్కడ బుల్లిష్ అంటే లైక్ సూపర్ బుల్లిష్ వెళ్ళడానికి, లైక్ అగ్రెసివ్ గా బుల్లిష్ వెళ్ళడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో 24,800. అండ్ మనకి ఇక్కడ వీక్లీ క్యాండిల్స్ కూడా చూసుకుంటే విక్స్ అనేవి చాలా లాంగ్ అనేవి ఫామ్ అయినాయి. సో ఎప్పుడైనా కానీ ఒక క్యాండిల్ కి విక్స్ ఉంటే అది అంత బుల్లిష్ అని చెప్పలేం. సో ఇక్కడ మార్కెట్ టైం వైజ్ కరెక్షన్ అనేది అవుతుంది. సో మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9. సో 9 డేస్ నుండి మార్కెట్ అనేది ఇదే లెవెల్స్ లో కన్సాలిడేట్ అనేది అవుతుంది. సో సో ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను నేను. సో ప్రైస్ అనేది ఒకటే లెవెల్లో లైక్ చాలా డేస్ నుంచి కన్సాలిడేట్ అయితే, సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఉంటుందో, సో మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఇలాంటి ప్యాటర్న్స్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అనేది అవుద్దో సెకండ్ నుంచి ఒక షార్ప్ మూవ్ అనేది వస్తుంది. సో ఇది ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక స్ప్రింగ్ ని లైక్ చాలా కంప్రెస్ చేశారనుకోండి, వన్స్ మీరు దాన్ని రిలీజ్ చేయగానే ఎలా బౌన్స్ అవుతుంది, సో అలా ప్రైస్ కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది రేంజ్. సో నేను మీకు ఇక్కడ ట్రయాంగిల్ గీస్తా అండ్ ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా అయింది లాస్ట్ టైం. సో సో ఇది రేంజ్. సో ఈ రేంజ్ లో లాస్ట్ ఫ్రైడే ఏమైందంటే ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సో బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది మనకి స్ట్రాంగ్ ఉండాలి. సో మనం వన్స్ బ్రేక్అవుట్ అవ్వగానే ట్రేడ్ తీసుకోం, నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకి దాని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. సో చాలా రీటైల్ పీపుల్ అండ్ లైక్ ఎవ్రీ వన్ ఇక్కడ బుల్లిష్ అనేది వెళ్ళారు, బుల్లిష్ ట్రేడ్ అనేది తీసుకున్నారు. దెన్ ఆఫ్టర్ మార్కెట్ ఏం చేసింది, డేస్ లోస్ దగ్గర వీళ్ళందరూ స్టాప్ లాస్ కొట్టేసి సో మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది తర్వాత. సో ఇలా నిన్న లాస్ట్ ఫ్రైడే అయితే చాలా మంది బయర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయ్యారు, బుల్లిష్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు మార్కెట్ ని మనం ఎలా చూడాలంటే, సో ఇక్కడ మార్కెట్ అనేది ట్యాప్ చేసింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఇది లైక్ అంతగానో మనకి ఇది సపోర్ట్ లెవెల్ అని చెప్పలేం, ఎందుకంటే మన సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది. సో ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ లో చెప్పలేం. సో ఇక్కడ మాత్రం క్లియర్ గా ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది అయింది. సో మార్కెట్ అనేది మళ్ళీ లోపలికి వచ్చి క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను ఎలా ప్లాన్ చేస్తున్నా అంటే నెక్స్ట్ వీక్ కి ఈ 2 డేస్ లో డైలీ టైం ఫ్రేమ్ లో సో ఎప్పుడైనా కానీ ఒక క్యాండిల్ చూసి మనం ట్రేడ్ అనేది తీసుకోవద్దు. డెఫినెట్ గా లైక్ 2 క్యాండిల్స్ అనేవి ఉండాలి. సో మీకు అది ట్రయాంగిల్ అర్థమైందని అనుకుంటున్నా.
సో ఇక్కడ ఈ లెవెల్ 2 డేస్లో నియర్గా ఉంది కాబట్టి ఈ 2 డేస్ లో కింద ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవుతే నేను ఇక్కడ బేరిష్ పొజిషన్స్ అనేవి తీసుకుంటా. అండ్ ఐ ఎక్స్పెక్ట్ 24,600 లెవెల్స్. సో 24,600 లెవెల్స్, 24,800 అండ్ అబోవ్ దీస్ లెవెల్స్ 24,850 అబోవ్ లెవెల్స్ అని జీరో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వన్స్ ఈ లెవెల్ కింద ఒకటైతే బ్రేక్ అయితే నేను ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తా. అండ్ అప్ సైడ్ నన్ను అడిగితే సో ఈ వీక్ నేను అప్ సైడ్ అంత అగ్రెసివ్ అని అయితే ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఈ వీక్స్ అంటే లైక్ ఈ ఇన్వర్టెడ్ ఆమర్ ఉంది కదా, వన్స్ ఈ లో బ్రేక్ అయితే మాత్రం బేరిష్. అండ్ నేనేమనుకుంటున్నా అంటే అంత ఈజీగా ఈ ఐ అనేది బ్రేక్ అవ్వదు. దిస్ వన్ ఈ ఐ అనేది ఈ ఐ అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. ఎంత 24,600. ఎందుకంటే మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయినా సో ఇట్ నీడ్ టు కన్సాలిడేట్. ఇఫ్ ఒక 2 డేస్ ఈ ఐఎల్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఎంతవరకు 24,800 వరకు మాత్రమే. సో ఇక్కడ నుండి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. వన్స్ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ అయితే నేను ఇక్కడ మళ్ళీ బుల్లిష్ వెళ్తా. సో ఈ వీక్ లో మాత్రం నేను వీక్లీ క్యాండిల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తా. సో ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. సో వన్స్ బేరీ సైడ్ మార్కెట్ మాత్రం కిందికి వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్యాండిల్ లైక్ దిస్. బేరీ సైడ్ అయితే ఇఫ్ బుల్లీ సైడ్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్యాండిల్ లైక్ దిస్. ఇలా ఇలా ఒక క్యాండిల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్సైడ్ క్యాండిల్ ఈ వీక్ లోపల ఈ వీక్ లోపల ఇంకొక వీక్లీ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది. ఆర్ ఎల్స్ లైక్ ఇక్కడ మనకి ఏం చేస్తా అంటే ట్రాప్ అనేది చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి అందరినీ ట్రాప్ చేస్తుంది. కానీ నేనైతే ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్అవుట్ అవుతుందని అయితే అనుకోవట్లేదు ఈ వీక్. మేబీ హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి ఒక 1 డే సస్టైన్ అయ్యి నెక్స్ట్ డే ఒక బ్రేక్అవుట్ 15 మినిట్స్ క్యాండిల్ దీని మీద ఇస్తే నేను ట్రేడ్ చేస్తాను అని చెప్పిన కదా. సో చూద్దాం. సో మార్కెట్ అనేది ఎలా ఫిగర్ అవుట్ అవుద్దాం. అండ్ ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా లైక్ ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నా ప్లాన్ అనేది మీకు చెప్పిన. సో ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒకటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నా. సో మీకు లెర్నింగ్ యూజ్ అవుతుంది. వన్స్ సపోర్ట్ యాక్ట్ చేసింది బ్రేక్అవుట్ అయితే దెన్ ఆఫ్టర్ మార్కెట్ ఎప్పుడైనా కానీ ఈ సపోర్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది అంటే ఫస్ట్ టైం ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సో మీరు ఏమైనా బై ట్రేడ్ కనిపించినా కానీ అంత అగ్రెసివ్ గా తీసుకోవద్దు. సో ఇక్కడికి వెళ్ళి ఒక ఫాల్ అనేది వస్తుంది. దెన్ ఆఫ్టర్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇస్తే దెన్ ఇక్కడ మనకి సెల్లర్స్ అనే వాళ్ళు గివ్ అప్ ఇచ్చు. సో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారని మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఈ లర్నింగ్ పాయింట్ అనేది మీకు యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నా. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ అనేది సో ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్. సో ఇది రెసిస్టెన్స్. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇది రెసిస్టెన్స్. సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుండి ఫాల్ అయిందో దెన్ కిందికి వచ్చింది. దెన్ సెకండ్ టైం, దెన్ థర్డ్ టైం కూడా కిందికి వచ్చింది. అండ్ ఫోర్త్ టైం ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ ని ఎలా మన నెక్స్ట్ వీక్ కూడా ఈ బ్రేక్అవుట్ ఎబోనే మార్కెట్ అనేది సస్టైన్ అయింది. సో మనం ఇక్కడ ఇది లైక్ బుల్లిష్ అని తీసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక రివర్స్ అవుతే స్టిల్ ఈ లెవెల్ దాకా రావచ్చు. 53,500 లెవెల్ దగ్గర మనం అప్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ అదొకటే కాదు ఇక్కడ ఇంకొక ఆల్రెడీ 2 వీక్స్ నుండి మార్కెట్ అనేది ఈ రేంజ్ లో లైక్ సస్టైన్ అయింది. సైడ్ వేస్ లో కన్సాలిడేట్ అయింది. సో నేనేం చేస్తాను అంటే ఈ రేంజ్ డ్రా చేసుకుంటున్నా. అంటిల్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మీరు ఆప్షన్ బయర్ అయితే ఎలాంటి ట్రేడ్ తీసుకోకపోవడం బెస్ట్. నేను ఆప్షన్ సెల్లర్ని కాబట్టి లైక్ నేను నిఫ్టీ చేయను, ఓన్లీ లాస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ మాత్రమే చేస్తాను. సో మీరు ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే బ్రేక్అవుట్ తర్వాతనే చేయండి. లేకపోతే పక్కకు ఉండండి బ్యాంక్ నిఫ్టీ నుండి. మీరు స్ట్రాంగిల్స్ ఇట్లా ప్లేస్ చేస్తూ ఉంటే లైక్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మీ స్ట్రాంగిల్లోనే ఉండండి. అండ్ నేనేమనుకుంటున్నా అంటే యాజ్ ఎగ్జాక్ట్లీ సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ ఒక పాస్ క్యాండిల్ ఫామ్ అవుద్ది అనుకుంటున్నా. దెన్ నెక్స్ట్ వీక్ మనం ఈ లెవెల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మనం దాన్ని బ్రేక్అవుట్ క్యాండిల్ లా కన్సిడర్ చేయొచ్చు. సో అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా అంతే. సో పెద్దగా ఏం లేదు. సో మార్కెట్ అనేది చాలా వాలటైల్ గా సైడ్ వేస్ అనేది మూవ్ అవుతుంది. బిట్వీన్ 24,100 లెవెల్ టు 26 అంటే ఆల్మోస్ట్ ఒక 2,000 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ.